హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఈరోజు సూర్యాపేటలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్కి వచ్చాము. సూర్యాపేటలో ఎక్కడ అంటే సూర్యాపేట నుంచి కోదాడ వెళ్ళే రూట్లో ఉంటుంది. మా రిలేటివ్స్ వల్ల ఇరుముడి ఉండడం వల్ల మేము ఈరోజైతే ఈ టెంపుల్కి రావడం జరిగింది. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మనము లోపలికి వెళ్ళగానే ఒకవైపు లక్ష్మీనారాయణ స్వామి పెయింటింగ్, మధ్యలో అయ్యప్ప స్వామి 18 మెట్లు, ఆ మెట్లకు ఒకవైపు గణపతి దేవుడు, ఇంకొక వైపు సుబ్రహ్మణ్య స్వామి, ఇంకొక సైడ్ ఏమో శివపార్వతీ దేవుల పెయింటింగ్ అయితే కనిపిస్తుంది. మన స్వామివారిని దర్శించుకోవడానికి పైకి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభము, గుడి గోపురము అంతా కనిపిస్తూ ఉంటుంది. ధ్వజస్తంభము మనకు గోల్డెన్ కలర్లో అయ్యప్ప స్వామి దర్శనంతో అయితే కనిపిస్తుంది. మా వాళ్ళైతే మీ అందరికీ హాయ్ చెప్తున్నారు. గుడినైతే చాలా అందంగా ముస్తాబు చేశారు. మనకిక్కడ హోమగుండం కూడా కనిపిస్తుంది. ఇక్కడ హోమం చేసిన తరువాత ఇరుముడి కార్యక్రమం అయితే జరిగింది. ఇక్కడ శివపార్వతుల కుమారులైన గణపతి దేవుని గుడి, సుబ్రహ్మణ్య స్వామి గుడి అయితే కనిపిస్తుంది. గణపతి దేవుడు, అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వాములు శివుని కుమారులు. ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారైన విగ్రహాలు కూడా కనిపిస్తాయి. ఇక్కడ చిన్న శివలింగంతో శివుని గుడి చాలా అందంగా ముస్తాబు చేసి కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి నవగ్రహాలు కూడా కనిపిస్తాయి. స్వామివారి దర్శనానికి లోపలికి వెళ్ళేటప్పుడు అంతా బంతిపూలతో చాలా అందంగా అలంకరించారు. స్వామివారిని దివ్య జ్యోతుల మధ్య చూస్తుంటే 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు. అంత అందంగా ముస్తాబు చేశారు. గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది. కింద ఇంకా 2 చిన్న గుళ్ళు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. పాలరాతితో గోమాతతో ఉన్న శ్రీకృష్ణుని విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఈ స్వామి ఇరుముడికే నేను వెళ్ళింది. ఇక్కడ అయ్యప్ప స్వాములంతా ఇరుముడి కట్టుకొని స్వామి పాటలు పాడుతూ భజన చేసి చాలా ఆనందంగా ఉన్నారు. వీడియోని